హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ మీద కేసు బుక్ అయింది. అది దేని గురించి అని తర్వాత చెప్తాను. విజయ్ దేవరకొండ మీద ఎస్ఆర్ నగర్లో కేసు అయితే బుక్ అయింది. అది ఎందుకు జరిగిందంటే, మొన్న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏంటంటే, చావా మూవీ చూసినప్పుడు ఔరంగజేబ్ని 2 లెంపకాయలు పీకాలని చెప్పి అంటే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేశారు విజయ్ దేవరకొండ. అంతేకాదు, విజయ్ దేవరకొండకి మీద ఎందుకు కేసు అయిందంటే, ఒక ఎస్సీ కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడారని చెప్పి విజయ్ దేవరకొండ మీద ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆహ్, పోలీస్ కేస్ అయితే ఫైల్ అయిందనమాట. సో, ఈ పోలీస్ కేస్ ఫైల్ అయిన తర్వాత ఏంటంటే దర్యాప్తు అది చేస్తున్నారు. సో, ఏదేమైనా సరే విజయ్ దేవరకొండ అనేది ఏంటంటే ఆయన స్పీచ్‌లు అంతా ఎలా ఉంటదంటే మొత్తం అంతా లైక్ ఆ కాంట్రోవర్సీస్ ఎక్కువుంటాయనమాట. ఆయన విజయ్ దేవరకొండ ఏ స్పీచ్ ఇచ్చినా కొంచెం కాంట్రోవర్షియల్‌గానే ఉంటది. మొన్న కూడా ఏంటంటే 'రెట్రో' మూవీలో కూడా కాంట్రోవర్సీగా మొత్తం మాట్లాడాడు. సో, ఏది ఏమైనా సరే విజయ్ దేవరకొండ మీద అయితే కేసయితే బుక్ అయింది. సో, ఇది ప్రూవ్ చేసుకోవాలంటే విజయ్ దేవరకొండ పోలీస్ స్టేషన్‌కెళ్ళాలా? లేకపోతే ఏం చేయాలనేది విజయ్ దేవరకొండే డిసైడ్ చేసుకోవాలి. మనం ఏదైనా పబ్లిక్‌లో మాట్లాడినప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడాలి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో, విజయ్ దేవరకొండ ఎలా ఎదుర్కొంటాడో మరి తెలియాలి. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మీద ఏంటంటే పోలీస్ కేసయితే బుక్ అయింది ఫ్రెండ్స్. అది మ్యాటర్ అనమాట. సో, ఈ మ్యాటర్ ఒకసారి మీకు యూట్యూబ్ ఛానెల్‌లో మీకు షేర్ చేద్దాం అనుకున్నా. అందుకే చెప్పాను. ఓకేనా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టాక్స్. బాయ్.